నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మన ఛానల్ ద్వారా మెగా9 భక్తి ద్వారా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎలక్షన్స్ టైంలో పివి రెడ్డి సార్ చెప్పిన మాటలు ఎన్నోసార్లు వాస్తవం అయ్యాయని నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఇక ఆపరేషన్ సింధూర్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ సందర్భం రావటం ఒక రకంగా ఒక భారతీయురాలుగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. కారణం ఏంటి అంటే మన భారతదేశంలో ప్రతి అమ్మాయి కాదు, పుట్టిన ప్రతి ఒక్కళ్ళు భారతీయులే. ఈ భారతదేశం గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది యుద్ధం కనుక వస్తే, యుద్ధం అనివార్యమైతే ఖచ్చితంగా ప్రతి పౌరుడు ఒక సైనికుడై పోరాడతాడు. భారతదేశాన్ని ఖచ్చితంగా కొంచెం కూడా కదలకుండా అలా చూసుకునే శక్తి ప్రతి భారతీయుల్లో ఉంటుంది. ఇది ఎందుకు చెప్పాలి అనుకుంటున్నాను అంటే, గతంలో ఒక వీడియో చేసినప్పుడు పివి రెడ్డి సార్ ఒక మాట చెప్పారు. యుద్ధం జరుగుతుంది కానీ మన భారతదేశం ఖచ్చితంగా ఇందులో విజయం సాధిస్తుంది అని. అంత ఖచ్చితంగా ఎలా జరుగుతుంది అని ఎలా చెప్పగలిగారు, ఏ ప్లేస్లో జరుగుతుందో కూడా చెప్పగలిగారు. దానికి సంబంధించిన వీడియో ఉంటుంది. ఈ వీడియోలో లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో మొత్తం చూసే ప్రయత్నం చేయండి. ఇక ఈరోజు యుద్ధానికి సంబంధించి, భారతదేశానికి సంబంధించి చాలా విషయాలు ఈ వీడియోస్ ద్వారా చెప్పబోతున్నాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఒక భారతీయులుగా మనందరి బాధ్యత ఇలాంటి వీడియోస్ చూడటం, అందరికీ షేర్ చేయటం. నమస్కారం సార్. నమస్కారం. చాలా గర్వంగా ఉంది. కారణం ఏమిటి అంటే, మీతో వీడియోస్ చేయటం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా వీడియోస్ మనం చేసినవి సక్సెస్ కావడానికి ఒకటే రీజన్ ఏమిటి అంటే, మీరు చెప్పినవి చాలా వరకు నిజమై అలా ఉండటం. అలాగే యుద్ధానికి సంబంధించి గతంలో వీడియో చేసినప్పుడు యుద్ధం వస్తుందా సార్ అని నేను అడిగితే, వస్తుంది మేడం, కంగారేం లేదు, ఖచ్చితంగా గెలుస్తాం మనం అని. ఆ యుద్ధానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం, మన భారత మహిళల్ని మీరు హిందువుల, ఇక్కడ హిందూ క్రిస్టియన్ ముస్లిం అని కాదు, మీరు హిందువులా అని అడిగి ఒక రకంగా మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి వాళ్ళ భర్తలని వాళ్ళ కళ్ళ ముందే చంపేసిన సంఘటనకి నిదర్శనగా వచ్చిందే ఈ ఆపరేషన్ సింధూర్. ఖచ్చితంగా మనం ఆల్మోస్ట్ విజయం సాధించేసినట్టే. తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్? ఓకే, థ్యాంక్స్ మేడం. ప్రేక్షకులకు, మేధావులకు నమస్కారం చెప్తున్నా మేడం. ఈ ప్రోగ్రామ్స్, టీవీ ప్రోగ్రామ్స్ కానీ ఏ ప్రోగ్రామ్ నేను మాట్లాడినా నా ప్రతి సబ్జెక్ట్ కూడా మేడం మీకు కూడా తెలుసు, నా దివ్య దృష్టితో మాత్రమే చెప్పడం జరుగుతుంది. నేను ఏదో పొలిటికల్ లీడర్గా కావచ్చు, లేకుంటే ఒక స్వార్థంతో అంటే మనం ఆలోచన చేసి వన్ సైడ్ ఆలోచన చేసి చెప్పడం కాకుండా, ఇది నా దివ్య దృష్టితో జరగబోయే కాల నిర్ణయ పట్టిక భవిష్యవాణి మాత్రం నా దివ్య దృష్టిలో తూచా తప్పకుండా జరగబోయేది ముందే తెలుస్తుంది. ఇప్పుడు ఈ పరిణామాలు మనం యుద్ధానికి ముందు వారం రోజుల ముందే నేను చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఈ యుద్ధం అనేది ఏంటంటే, ఇది కాల నిర్ణయమా మానవ నిర్ణయం అంటే, మానవ నిర్ణయం కాదు మేడం, ఇది కాల నిర్ణయం. కాల నిర్ణయంలో భారతదేశం భవిష్యత్తు కొరకు, భారతదేశం అంతర్భాగంలోని దుష్టశక్తులను అంతరించడానికి భారతదేశము దృఢంగా ప్రపంచంలోనే నంబర్ 1 శక్తిగా ఎదగటానికి ఆ విష్ణుమూర్తి కాలం నిర్ణయించిన ఈ యుద్ధ పోరాటం ఇది. భారతదేశానికి అగ్ని పరీక్షగా జరుగుతుంది ఈ యుద్ధం. మీరు భవిష్యత్తులో చూడండి. ఇప్పుడు నేను మొన్న గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇప్పుడు మన భారతదేశం రథచక్రవర్తి ఎవరు? ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. మోడీ గారు నేను తన పార్లమెంట్ ఎలక్షన్ బిఫోరే చెప్పాను, మొత్తం ఆయన విష్ణుమూర్తి విశ్వరూపము, విష్ణు చక్రం తన చేతికి రావడం జరిగింది. ఈ ప్రపంచంలో తనను ఎదిరించడానికి ఏ మానవాతీత శక్తి, ఏ మానవుడు కూడా ఎదిరించినా కూడా తనను తట్టుకునే శక్తి ఎవరికి ఉండదు. నాట్ ఓన్లీ ఇప్పుడు పాకిస్తాన్, ప్రపంచంలో ఏ దేశం అయినా కూడా మోడీని ఎదిరించే శక్తి, పోరాటం చేయొచ్చు. కానీ పోరాటం చేసిన ప్రతి ప్రతిపక్షం కూడా, ప్రతి శత్రువు కూడా అంతమయ్యే శక్తి మన విష్ణు చక్రం. భగవంతుడు సాక్షాత్తు ఈ సృష్టికి మూలకర్త అయిన సాక్షాత్తు విష్ణుమూర్తి విశ్వరూపమే మోడీ ఆత్మరూపంలో
ఇప్పుడు మనం భారతదేశాన్ని పరిపాలిస్తుంది. నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. యాక్చువల్గా కలియుగము ఎండింగ్కి వచ్చిందని చెప్పాను మీకు. కలియుగం ఎండింగ్కి వచ్చింది. ఇది మొత్తం ఏంటంటే ఈ యుద్ధం తర్వాత భారతదేశం భవిష్యత్తు మారబోతుంది. ఇది మీరు బంగారు అక్షరాలతో మీరు రాసి పెట్టండి. మొత్తం ఏ విధంగా మారబోతుంది మొత్తం ఇది యాక్చువల్గా చెప్పాలంటే భారతదేశం చరిత్ర మొత్తం టోటల్గా భారతదేశంలో జన్మించిన ప్రతి పౌరుడు మతాలకు అతీతంగా దైవాన్ని పాటించే దైవ నిర్ణయంతో ఇది భగవంతుడు రూల్ ఇస్తున్న, భగవంతుడు పాలిస్తున్న భారతదేశం అని ప్రతి పౌరుడు భావించే, ప్రతి పౌరుడు ప్రౌడ్గా చెప్పుకునే పరిస్థితులు భవిష్యత్తులో రాబోతున్నాయి. మీరు ఇప్పుడు చూడండి, ఇది అగ్ని పరీక్ష భారతదేశానికి మేడం. ఇది నేను ఈ యుద్ధానికి ముందు 5 days ముందే నేను చెప్పడం జరిగింది. అవును, 5 days కన్నా కూడా ముందే 1 week ముందే నేను చెప్పడం జరిగింది. మనకు ఆధారాలు కూడా మొత్తం వాట్సాప్ గ్రూప్లో అందరికి షేర్ చేయడం జరిగింది. అవును, యాక్చువల్గా ఆ రోజు మనం పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయి ఉండొచ్చండి ప్రోగ్రాము. ఖచ్చితంగా ఈ వీడియో తర్వాత మనం లింక్ కూడా ప్రొవైడ్ చేద్దాము. నేను తప్పకుండా ఆ లింక్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. అక్షరాల చెప్పాను అంటే ఏ ప్లేస్ లో జరుగుతుంది అన్నది కూడా ముఖ్యంగా మొత్తం ముఖ్య గమనికను కూడా నేను చెప్పడం జరిగింది. సో కారణం ఏంటంటే ఈ యుద్ధము మానవ నిర్ణయమా కాల నిర్ణయం అంటే మానవ నిర్ణయం కాదు మేడం, ఇది కాల నిర్ణయం. కాలానికి తెలుసు, కాలం అంటే భగవంతుడికి తెలుసు. ఇప్పుడు యాక్చువల్గా భగవంతుడు జన్మించిన ప్రతి ప్రాణజీవి అంతర్భాగంలో ఉన్నాడు. ప్రతి ప్రాణజీవి జన్మించిన ప్రతి మానవుడు దైవానుగ్రహమే. మరి జన్మించిన ప్రతి మానవుడు దైవానుగ్రహం అనుకున్నప్పుడు మరి యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయని ఒక క్వశ్చన్ వేస్తే భగవంతుడు 2 రూపాల్లో ఉన్నాడు. జన్మించిన ప్రతి ప్రాణజీవి జనన మరణ మధ్యలో జరిగే రహస్యం ఇది. జనన మరణం, మరణ జననం, ఈ రెండింటి మధ్యన జరిగే పోరాటంలో ఒక భాగము యుద్ధ పోరాటం. ఓకే. అయితే ఇందులో భగవంతుడు మరి జన్మించిన ప్రతి ప్రాణజీవి కారణం భగవంతుడు, జన్మించిన ప్రతి మానవుడు భగవంతుడు అని మనం విశ్వరూపంలో ఉన్నప్పుడు మరి యుద్ధం ఎందుకు జరుగుతుంది, ఎందుకు మానవులు చనిపోతున్నారు అన్న క్వశ్చన్కు నేను ఆన్సర్ ఏం చెప్తున్నా అంటే భగవంతుడు 2 రూపాల్లో ఉన్నాడు ఈ విశ్వంలో. ఒకటి భగవంతుని రూపము, దేవుని రూపము. దానికి ప్రతిరూపం ఏంటంటే శత్రువుని జయించడానికి రాక్షసుని రూపం. భగవంతుడే రాక్షస అవతారం ఎత్తాడు. ఇప్పుడు అధర్మాన్ని అంతం చేయడానికి భగవంతుడు సాక్షాత్ విష్ణుమూర్తి స్వయంగా జయించాడు. తాను ఒక మానవుని రూపకంగానే మనం ఏం చేస్తాడంటే రాక్షస అవతారం ఎత్తాడు. మనం నిత్య జీవితంలో కూడా మన హిందూ ధర్మం ప్రకారం కూడా మనం దేవతలు ఎన్నో, మనం పురాణ చరిత్రలు చూసినా కూడా ఎన్నో అవతారాలు భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తిండు. నానా అవతారాలు ఎన్ని. భగవంతుని అవతారము రక్షించేవాని దృష్టిలో భగవంతుడు, శిక్షించేవాని దృష్టిలో భగవంతుని విశ్వరూపము రాక్షసుడు. మరి భగవంతుడు ఏంటంటే మరి యుద్ధ పోరాటాలు ఎందుకు అంటే మానవుని జనన మరణ మధ్యన జరిగే జన్మరహస్యాలు ఇవన్నీ. జన్మించిన వాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు. ఈ కాల నిర్ణయంలో ఇది ఒక భాగము. ఇవన్నీ మొత్తం జరిగేది ఎందుకు జరుగుతుందా అన్నది భగవంతుని సృష్టి, కాలానికి తెలుసు. కానీ ఇప్పుడు జరగబోయే పరిణామాలు నా దివ్య దృష్టితో నేను చెప్తున్న పక్క 100% నేను 100% ప్రపంచంలో ఉన్న దేశాలు ఏకమైన కూడా ఇప్పుడు ఈ భారతదేశాన్ని ఎదురించే శక్తి ఉండదు. ఇది 100% సత్యం. ఇది చూడండి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను 100% పాకిస్తాన్కు ఏ దేశం కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఇవ్వదు. ఇచ్చినా కూడా వాళ్ళు సప్లై చేసిన బాంబులు కూడా వాళ్ళని అంతం చేస్తే తప్ప భారతదేశానికి చీమ కూడా కుట్టదు మేడం. ఇప్పుడు నేను మీకు దయచేసి నేను ఒక మామూలుగా ఏదో ఊహించి చెప్పడం కాదు, ఇది నేను నా దివ్య దృష్టితో చెప్తున్నా. భారతదేశంలో పోరాటం చేసేది సాక్షాత్ విష్ణుమూర్తి. రాక్షసుని మధ్యన విష్ణుమూర్తి మధ్యన పోరాటం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఈ పోరాటం నేను చెప్పిన ఈ మాటకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను ప్రపంచంలో ఉన్న శక్తులన్నీ ఏకమైన భారతదేశాన్ని ఎదిరించలేవు. సత్యం ఇది. ఇప్పుడు మీరు చూడండి, భారతదేశంలో ఎయిర్లో ఎంటర్ కాకముందే ఇప్పుడు బ్లాస్ట్ అవుతున్నాయి.
భారతదేశంలో ఉన్న ప్రతి జవాన్కు, మన బార్డర్లో ఉన్న మనం కొట్లాడే ప్రతి జవాన్కు, మన ఇండియన్ జవాన్కు ఆత్మే పరమాత్మ. మీరు చూడండి, ఇది చాలా అద్భుతాలు జరగబోతున్నాయి. వాళ్ళకి ఆ శక్తులు కూడా ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చారు. మీ స్వయం శక్తితో మీ స్పాట్ రియాక్షన్ తీసుకోమని ఇచ్చాడు. దట్టు ఈ ఆపరేషన్ సింధూర్కి ప్రధానంగా ఆడవాళ్ళని ముందు పెట్టి నడిపించిన సందర్భం ఉంది. దానికి సంబంధించిన ఆపరేషన్ చేసే వాళ్ళ అందరు ఆఫీసర్స్ కూడా ఇద్దరు మెయిన్ ఆఫీసర్స్ ఇద్దరు ఆడవాళ్లే. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే సాక్షాత్తు ఆ భగవంతుని విశ్వరూపమే స్త్రీశక్తి. స్త్రీశక్తి పురుషుని కన్నా స్త్రీకి 33 రేట్ల పవర్ శక్తి ఇచ్చింది భగవంతుడు. మీరు చూడండి, పురుషుని కన్నా స్త్రీజీ తను తలుచుకుంటే సృష్టిని సృష్టించగలదు, సృష్టిని అంతం చేయగలదు స్త్రీ. అది యాక్చువల్గా చెప్పాలంటే అది ఒక స్త్రీకే సాధ్యం. స్త్రీ అయితే ఎప్పుడైతే దుఃఖపడుతుందో మీరు చూడండి, అప్పుడు కాలం అంతం అవుతుందన్నది ఒకటి, అది నమ్మసత్యం అన్నట్టు. మొత్తం ఏదో సంథింగ్ జరగబోతుంది, అంతరాయాలు జరగబోతున్నాయి, యుద్ధాలు జరగబోతున్నాయి అన్నది ఒక సాంకేతం అన్నట్టు. మనకు స్త్రీ ఎప్పుడైతే సుఖ సంతోషాలతో ఉంటుందో ప్రకృతి హారతి పడుతుంది. స్త్రీ ఎప్పుడైతే దుఃఖ సాగంలో మునిగిపోతుందో ప్రకృతి విపత్తులు జరుగుతాయి. రైట్. మీరు ఇప్పుడు ఆ మాట చెప్తుంటే ఒకటి గుర్తొస్తుంది సార్. మనకు కూడా ఇంట్లో మామూలుగా అమ్మాయిని ఏడిపించకరా, ఇంటికి మంచిది కాదు అంటారు. అలాగే యావత్ భారతదేశం కన్నీళ్లు పెట్టుకునే సందర్భం వచ్చింది. భారతమాత కన్నీళ్లు పెట్టుకుంది అంటే మీరు అన్నట్టుగా అది మంచి పరిణామం కాదు. ఇప్పుడు భవిష్యత్ పరిణామాలను కూడా చూడండి. రేపు మనము కలియుగం అంతము ప్రారంభం, అసలు మొత్తం భూలోకమే అంతము అయ్యేదన్నది ఏంటంటే, స్త్రీ ఎప్పుడైతే సుఖ సంతోషాలతో ఉంటుందో ప్రకృతి 100% సపోర్ట్ ఇస్తుంది. ప్రకృతి హారతి పడుతుంది సర్వకోటి ప్రాణజీవులకు. స్త్రీ అయితే దుఃఖంతో జీవిస్తుందో, స్త్రీ ఆత్మ ఘోషిస్తుందో, స్త్రీ ఆత్మ ఎప్పుడైతే ఘోషిస్తుందో ఆ ఘోషణ తన ఆత్మ స్వరూపం భగవంతునికి సిగ్నల్. అది భగవంతునికి సాంకేతం, భగవంతునికి ఒక టెలిఫోన్ అంటే ఒక విజ్ఞత చేసుకున్నట్టు, కొంచెం కంప్లైంట్ చేసినట్టుగా. అప్పుడు భగవంతుడు ఆటోమేటిక్గా ఇది కలియుగం అంతానికి వచ్చిందన్నది ఒక సాంకేతంగా నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు స్త్రీశక్తి అక్కడ యుద్ధ పోరాటం చేస్తుందంటే యాక్చువల్గా అది దైవానుగ్రహం లేనిది స్త్రీ కూడా అక్కడ ముందు పడదు. ఇప్పుడు పురుషుని కన్నా నేను చెప్తున్నా కదా మేడం, పురుషుని కన్నా 33 రేట్లు స్త్రీకి జన్మత అద్భుత శక్తులు ఉన్నాయి. పురుషుడు 2 శక్తులు అవతరిస్తాడు. స్త్రీ యాక్చువల్గా 33 శక్తులు, 33 అవతారాలు ఇస్తుంది. రక్షించే శక్తి ఉంటుంది, శిక్షించే శక్తి ఉంటుంది స్త్రీకి. స్త్రీ సృష్టికర్త, స్త్రీ అంతానికి కూడా రూపకర్త. కాబట్టి ఇప్పుడు మన యుద్ధ పోరాటంలో జరిగే పరిణామాలు ఎట్లుంటాయంటే మేడం, ప్రతి యుద్ధంలో పోరాడే ప్రతి సైనికుని ఆత్మ పరమాత్మ విశ్వరూపం. మీరు చూడండి, మీరు అక్కడ వాళ్ళు ఎన్ని మిసైల్స్, ఎన్ని బాంబులు, ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా మీరు చూడండి, వాళ్ళు తోడుకున్న గొయ్యిలో వాళ్ళు పడతారు తప్ప భారతదేశానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నా 1% హాని కూడా చేయరు. కాకపోతే ఏంటంటే మీరు చూడండి, భవిష్యత్తులో ఇప్పుడు యుద్ధ పోరాటం కూడా సుదీర్ఘంగా జరిగే ముందు ఇంచుమించు కొంచెం సుదీర్ఘ పోరాటం జరుగుతుంది. అంత షార్ట్లో కట్ కాదు, నా దివ్యదృష్టితో చెప్తున్నాయి. అయితే యాక్చువల్గా ఏంటంటే నేను ఇది కూడా చూశాను నా దివ్యదృష్టితో. పాకిస్తాన్ మొత్తము యాక్చువల్గా ఏంటంటే అగ్నివర్షం పడుతుంది, అగ్నివర్షం ఉంటుంది. మీరు చూడండి, ఇదొకటి బాగా నా దివ్యదృష్టి చెప్పేది ఏంటంటే, అక్కడ ప్రపంచంలో మన గ్లోబల్ మొత్తం ప్రపంచ దేశాల్లో భారతదేశము ఏకాకి అయి తాను మొత్తము గగోలు అంటే ఇక దాన్ని ఆ దుఃఖ సాగములో వేడుకుంటుంది. ఆ పరిస్థితి రాబోతుంది పాకిస్తాన్. మీరు ఇది 100% ఇది దైవ నిర్ణయము. మీరు చూడండి, మన భారతదేశం, నేను ప్రౌడ్గా చెప్తున్నా, మన భారతదేశంలో జన్మించిన ప్రతి ప్రాణవుడు, పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా జన్మించిన ప్రతి పౌరుడు కూడా నిజంగా చెప్తున్నా మన భారతదేశంలో జన్మించడం గర్వంగా చెప్పుకునే రోజులు భవిష్యత్తులో రాబోతున్నాయి. ప్లస్ ఇంకొకటి, ఏదైనా భారతదేశానికి కీడు జరుగుతుందంటే, నేను గతంలో చెప్పాను, ఎప్పుడో చెప్పాను,
ఈ ప్రపంచంలో ఏ మతస్థులైనా రాన రకాలుగా భగవంతుడు ఉన్నాడనే తమ తమ మతాలకు అతీతంగా తమ తమ దేవతలను మొక్కుకుంటున్నారు. వాళ్ళు ప్రతిరూపానికి మొక్కుతున్నారు. భారతదేశంలో ప్రజలు మన హిందూ ధర్మము ప్రత్యక్ష రూపానికి మొక్కుతున్నాం. ఓకే, ప్రత్యక్ష రూపం దైవ రూపం, విష్ణు స్వరూపం. ఈ విశ్వానికంతా అధిపతి విష్ణువుడు. ఆ విష్ణువే మోడీ విశ్వరూపంలో ఆత్మరూపంలో విష్ణు చక్రం వచ్చిందని చెప్పాను. మీరు ఇప్పుడు దీనికి మీరు చూడండి, అద్భుతాలు జరగబోతున్నాయి ప్రపంచంలో. వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా అసలు సీమైన కుట్టదన్న ఒక సాంకేతం, మనం ఒక ఎగ్జాంపుల్ కూడా మన భారతదేశంలో పౌరుడు ఇప్పుడే మనకు చాలా గర్వంగా మనం భారతదేశంలో పుట్టడం, మన మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ ఉండడం మన పెద్ద గర్వకారణం. భగవంతుని విశ్వరూపం అన్నట్టుగా ప్రతి పౌరుడు కూడా మనం అనుకుంటున్నారు. మీరు భవిష్యత్తులో కూడా అద్భుతాలు జరగబోతున్నాయి. మీరు చూడండి, ఇతర దేశాలు డైరెక్ట్ ఏ దేశం ఇవ్వదు, ఇండైరెక్ట్ ఏదన్నా పార్టీ ఏదైనా దేశాన్ని సపోర్ట్ ఇచ్చినా కూడా ఒక్క ప్రయోగం కూడా సక్సెస్ కాదు వాళ్ళది. ఓకే, ఇప్పుడు కారణం ఏంటంటే ఇక్కడ ప్రత్యక్షంగా విష్ణువు పోరాడుతున్నాడు. విష్ణుమూర్తి పోరాడు. ఇది చూడండి, మీరు చూడండి, నేను ఒక్కటే చెప్తున్నా, భగవంతుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా అన్న క్వశ్చన్కు ఇప్పటికీ చాలా మందికి సందేహం ఉంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడని నేను ఇప్పుడు మీ ద్వారా 100% ఈ యుద్ధంలో ప్రూఫ్ కాబోతుంది మేడం. ఓకే, 100% భగవంతుడు ఉన్నాడు అన్నది అది విశ్వరూపంలో, అది మోడీ విశ్వరూపంలో ఉన్నాడు, భగవంతుడే మనకు యుద్ధం చేస్తున్నాడు అన్న సాంకేతము భవిష్యత్తులో మీరు చూడండి. ఏ పౌరుని కూడా నష్టం జరగకుండా భవిష్యత్తులో భారతదేశము పరిస్థితులు దాన్ని స్వర్ణయుగంగా మారబోతుంది. ఓకే, ఈ వాళ్ళు మనకు తాత్కాలికంగా నష్టం చేసిరన్న సంకేతం కాకుండా మన భారతదేశంలో ఉన్న దుష్ట శక్తుల మనుగడ అంతమవటానికే ఈ సంకేతాలు వచ్చినాయి. భగవంతుడు తెలుసు, మానవుకు తెలియదు భవిష్యత్తులో జరిగే పరిణామాలు. భగవంతుడు గుర్తించే ఈ మినీ యుద్ధం ప్రారంభం చేసిండు. ఈ మినీ యుద్ధంలో భారతదేశం భవిష్యత్ మారబోతుంది. భారతదేశము స్వర్ణయుగంగా కలియుగం అంతం కాబోతుంది. అసలు ఇది ఆ విష్ణుమూర్తే పరిపాలిస్తుందా అన్న రోజులు భవిష్యత్తులో రాబోతున్నాయి మేడం. రైట్, చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. ప్రతి భారతీయుడు, నేను ఇంట్రోలో కూడా అదే చెప్పాను, ప్రతి భారతీయుడు గర్వంగా తలెత్తుకునే రోజులు మునుముందు రాబోతున్నాయి. 100 కోట్ల మంది మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు జై భారత్, మనం భారతదేశంలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అయ్యి ఆపరేషన్ సింధూర్ 100% సక్సెస్ అయ్యి మన దేశం అన్ని దేశాలకి, ప్రపంచ దేశంలో అన్ని దేశాలకి ఒక మార్గదర్శకంగా ఉండే రోజులు మునుముందు రాబోతున్నాయని పివి రెడ్డి సార్ చెప్పారు. ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పినట్టే జరుగుతుంది, మీరందరూ నమ్మి తీరాలి. నేను గతంలో కూడా చెప్పాను, ఎన్నో ఇలాంటి వీడియోస్ చేయటం, అవి 100% సక్సెస్ అవ్వటం, తన దివ్య దృష్టి 100% పనిచేయటం జరిగింది. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్తే.